సిలబస్ పట్టు జాబ్ కోట్లో భారతదేశంలో మత ఆవిర్భావం గురించి డాక్టర్ పివి లక్ష్మితో మనం మాట్లాడుతున్నాం. ఇంతకుముందు చెప్తున్నారు వివిధ మతాలకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళ గురించి. ఓకే, ఇక్కడ ఆ బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఈ బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి అసంతృప్తి చివరికి ఏమైందనంటే చివరి మౌర్య సామ్రాజ్యాధిపతి అయినటువంటి బృహద్రథుణ్ణి అతని దగ్గర పనిచేసినటువంటి ఒక బ్రాహ్మణ సేనాని అయినటువంటి పుష్యమిత్ర శృంగుడు చంపివేసి శృంగ వంశాన్ని స్థాపిస్తాడు. ఇక్కడ బ్రాహ్మణులకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే క్షత్రియులు అనేటువంటి వాళ్ళు ఇతర మతాలు ఆవిర్భవించిన తర్వాత ఇతర మతాలన్నిటికీ సపోర్ట్ చేయటం అనేటువంటి జరిగింది. కాబట్టి అదే క్షత్రియులు అదే రాచరికంలోకి మనమే వచ్చి మతాన్ని విస్తరింపచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని గ్రహించి సో పుష్యమిత్ర శృంగుడు అనేటువంటి వాడు శృంగవంశాన్ని స్థాపించాడు. చాలాసార్లు అడిగాడు, మనకి ఏపీపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో వీటన్నింటిలో కూడాను శృంగవంశాన్ని స్థాపించినటువంటి వాడెవడు పుష్యమిత్ర శృంగుడు. అట్లానే చివరి మౌర్య చక్రవర్తి ఎవరు అని బృహద్రథుడు అని. అట్లానే జైన మతంలో దేనికి ఇంపార్టెన్స్ ఉంది అని, ఆ తర్వాత అహింస అనేటువంటి దానికని. సో ఇవన్నీ కూడాను ఒక కథ రూపంలో తెలుసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి బిట్లని మనం కనుక గుర్తుంచుకున్నట్టయితే విద్యార్థులకి ఈ సిలబస్ మీద బాగా పట్టు వచ్చి ఆ బిట్టు తప్పుపోకుండా డైరెక్ట్గా ఆన్సర్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శృంగవంశాన్ని స్థాపించాడు. అయితే ఇక్కడ బ్రాహ్మణులు ఎప్పుడైతే శృంగవంశాన్ని స్థాపించారో బ్రాహ్మణుల యొక్క పరిధి అనేటువంటిది విస్తరించలేదు. మరి అశోకుడు పరిపాలన చేసేటప్పుడు భారతదేశం మొత్తం కూడాను తన అండర్లో పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ బృహద్రథుడు వచ్చేసరికి మగధ సామ్రాజ్యం బీహార్ వరకే పరిమితమైంది. శృంగులు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయలేకపోయారు, బీహార్ నుంచి ముందుకు రాలేకపోయారు. ఆ కాలంలోనే మీ అందరు హిస్టరీలో చదువుకొని ఉంటారు, ఎప్పుడైతే ఈ అశోకుడు తర్వాత వచ్చినటువంటి మౌర్య రాజులు బలంగా లేరో అప్పుడు మన ఆంధ్ర ప్రాంతంలో వీళ్ళు శాతవాహనులు అనేటువంటి వాళ్ళు పైకి రావడం జరిగింది. శాతవాహనులు 500 సంవత్సరాలు రూల్ చేయడం జరిగింది. వాళ్ళు ఇతర మతాలకు కూడా ప్రోత్సహించడం అనేటువంటిది జరిగినటువంటి కార్యక్రమాలు. బ్రాహ్మణులు శృంగవంశాన్ని, ఆ తర్వాత వచ్చినటువంటి వాసుదేవ కన్వుడు కన్వ వంశాన్ని, వాళ్ళు కూడా బ్రాహ్మణులే. ఇక్కడ బ్రాహ్మణులు రూల్ చేస్తున్నారు. దక్షిణ భారతదేశం అంతా కూడాను స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. ఉత్తర భారతదేశంలోనూ పశ్చిమ భారతదేశంలో కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్తత అనేటువంటిది వచ్చింది భారతదేశంలో. ఆ నిర్లిప్తతని అవకాశంగా తీసుకొని మన సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి రకరకాల తెగలు, షేకులు, కుషానులు, పార్థియన్లు, రకరకాలైనటువంటి వ్యక్తులు అందరూ భారతదేశానికి వచ్చేసారు. ఇక్కడ మనం ఇందాక మతాల గురించి మాట్లాడుకుంటూ, మతం రాజకీయాన్ని శాసిస్తుంది, మతం ఆర్థిక వ్యవస్థని శాసిస్తుంది, ఆర్థిక వ్యవస్థ మతాన్ని శాసిస్తుంది. ఈ డైనమిక్స్ని మనం హిస్టరీలో అర్థం చేసుకున్నట్టయితే విద్యార్థికి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మతం అనేటువంటిది రాజకీయాన్ని శాసించింది, పాలిటీని శాసించింది. ఏ విధంగా శాసించింది? మన జైన మతం ఏం చెప్పింది? అహింస అని చెప్పింది. బౌద్ధ మతం ఏం చెప్పింది? అహింస గురించి చెప్పింది. అట్లానే మనకి అశోకుడు ఏం చెప్పాడు? యుద్ధం చేయొద్దు అన్నాడు, ఎవరిని మీరు చంపొద్దు అన్నాడు, ఎవరిని బాధ పెట్టొద్దు అన్నాడు. అప్పుడు సైనికుల్లో కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్తత అనేటువంటిది వచ్చింది. ఎవడన్నా ఎదుటివాడు వస్తే వాడితో ఫైట్ చేయడం మానేసి సైనికుడు నమస్కారం పెట్టి, బాబు మేము యుద్ధం చేయాలనుకోవట్లేదు, మాది ఈ రకమైనటువంటి కార్యక్రమం కాదు, దయచేసి నువ్వు వెళ్ళిపోమంటున్నాడు. అవతల వాడికి సెంట్రల్ ఏషియా నుంచి వచ్చినటువంటి వాడికి ఈ మన దేశంలో జరిగినటువంటి మత కార్యక్రమాలు, వాడి యొక్క మానసికమైనటువంటి విశ్లేషణ ఇవన్నీ లేవు కాబట్టి వాడు కొట్టేసేసి మనల్ని ఆక్రమించుకున్నటువంటి కార్యక్రమం జరిగింది. ఆ సమయంలోనే ఉత్తర భారతదేశం కానీ, పశ్చిమ భారతదేశం కానీ, దక్షిణ భారతదేశంలో ఉంటే కొంత ప్రాంతం కానీ ఈ విదేశీయులైనటువంటి వాళ్ళు ఆక్రమించి దాదాపుగా 500 సంవత్సరాలు విదేశీయుల యొక్క దురాక్రమణలో మనం ప్రాచీన భారతదేశంలోనే ఉన్నాం. కేవలం దానికి మతము, మన యొక్క విశ్వాసాలు ఇవన్నీ కూడాను దానికి కారణభూతమయ్యాయి. ఈ విధంగా మతంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు మతాలు విశ్వాసాల గురించి చెప్తున్నారు. ఇక్కడ మనము బ్రాహ్మణుల యొక్క నేపథ్యంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే, రాచరికంలోకి వస్తే మన యొక్క మతాన్ని మనం విస్తృతంగా చేయొచ్చు అని అనుకున్నారు కానీ బట్ చేయలేకపోయారు. అదే శృంగవంశం చేసినటువంటి కార్యక్రమం కానీ, అదే వాసుదేవ కన్వుడు చేసినటువంటి కన్వ వంశం గురించి కానీ. ఆ తర్వాత కాలంలో బ్రాహ్మణులు స్టైల్ మార్చి దాన్ని ఏం చేశారనంటే, మనము డైరెక్ట్గా రాచరికంలోకి వచ్చి మనం చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది, కాబట్టి మనము ఈ వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఇంకొక వర్ణం వాళ్ళని మనం ప్రోత్సహించి వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పి పెట్టినటువంటి వాళ్ళే వైశ్యులు. ఇక్కడ బ్రాహ్మణ వర్ణం,
క్షత్రియ వర్ణం అట్లానే వైశ్యవర్ణం అనేటువంటిది ఉంది. ఆ వైశ్యవర్ణం 3వ స్థానానికి పెట్టారు. ఆ వైశ్యుల్ని రాజులుగా గుర్తించి మీరే రాజులు, రాజు దైవాంశ సంభూతుడు అనేటువంటి కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. అట్లా వైశ్యులు అనేటువంటి వాళ్ళు గుప్తుల పేరుతోటి రాచరికంలోకి రావడం జరిగింది. గుప్తులకి ఒక టాస్క్ ఇచ్చారు ఇప్పుడు బ్రాహ్మిన్స్. ఏమిటో టాస్క్ ఇచ్చారనంటే, మీరు వచ్చింది బ్రాహ్మణ మతాన్ని ప్రోత్సహించడానికి, వైదిక మతాన్ని ప్రోత్సహించడానికి. ఇక్కడ కాబట్టి వైదిక మతం యొక్క పునరుద్ధరణ అనేటువంటిది ఇంపార్టెంట్. భారతదేశంలో ఎవరు కూడా సామాన్య ప్రజలు కానివ్వండి, ఇట్లా ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడాను అటు బ్రాహ్మణ మతం వైదిక మతం గురించి మాట్లాడటం మర్చిపోయి జైన మతాలు, బౌద్ధ మతాలు, ఆజీవకిజం, చార్వాకిజం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మతం గురించి మాట్లాడే విధంగా చేయటమే ఈ గుప్తుల యొక్క టాస్క్. దాంట్లో భాగంగానే సముద్రగుప్తుడు అనేటువంటి వాడు, గుప్తుల గురించి చెప్తాను. గుప్తులలో మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా సముద్రగుప్తుడికి ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటి? బ్రాహ్మణ మతం యొక్క మతోద్ధరణ అనేటువంటి కార్యక్రమం ఇచ్చారు. ఈ బ్రాహ్మణ మతం ఎక్కడైతే లేదో, ఏ రాజు అయితే బ్రాహ్మణ మతాన్ని ప్రోత్సహించట్లేదో ఆ రాజులు అందరి మీద దాదాపు అటు అలహాబాద్లో ప్రారంభమైనటువంటి ఆయన నేరుగా మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తూర్పు తీరం మొత్తం కూడాను ఒక్కొక్క రాజుని 11 మంది రాజుల్ని ఓడించేసి ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. మీరు గనక మరలా ఇతర మతాలని, బ్రాహ్మణ మతం కాకుండా వేరే మతాలను గనక మీరు ప్రమోట్ చేసినట్టయితే, జైన బౌద్ధ మతాలను కానీ ఇతర మతాలను ప్రమోట్ చేసినట్టయితే మరలా మీ సామ్రాజ్యాన్ని నా రాజ్యంలో కలుపుకుంటాను అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. ద సౌత్ ఇండియన్ ఇన్వేషన్ ఆఫ్ సముద్రగుప్త ఈజ్ బికాస్ ఆఫ్ ది రిలీజియస్ ఫ్యాక్టర్. సో ఈ రకంగా మనం మతం అనేటువంటి దాంట్లో రాజుల యొక్క పాత్ర కూడా ఉంది. ఇందాక అశోకుడు గురించి మాట్లాడాను, అక్బర్ గురించి మాట్లాడాను, సముద్రగుప్తుడి గురించి కూడా చెప్పాను నేను. ఈ రాజులకు టాస్క్ ఇవ్వడమే కాకుండా బ్రాహ్మణులు ఇంకొక కార్యక్రమం కూడా చేశారు. ఇంకొక కార్యక్రమం ఏం చేశారంటే, మనము రాజులతో ఒత్తిడి చేపిస్తున్నాం, బాగానే ఉంది, మనలో కూడా కొంత మార్పు రావాలి, మనం కూడా మారాలి అన్నటువంటి దాంట్లో అసలు ఈ జైన మతం బౌద్ధ మతం రావడానికి కారణాలు ఏంటి? హింస అనేటువంటిది బ్రాహ్మణ మతంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఆ హింసను మనం మానేద్దాం, మనము నాన్ వెజిటేరియన్ అనేటువంటి యాక్టివిటీ నుంచి వెజిటేరియన్ యాక్టివిటీకి వచ్చేద్దాం, మనం కూడా అహింస అనేటువంటి దాన్ని ప్రమోట్ చేద్దాం అనే ఉద్దేశంతో బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్గా మారడం అనేటువంటిది ఒక మంచి కార్యక్రమం జరిగింది ఆ రోజుల్లో. అట్లానే ఇంకొకటి ముఖ్యమైనటువంటి మార్పు ఏమొచ్చిందంటే, అసలు జైన మతం ఉంది. జైన మతం గురించి ప్రజలందరూ ఎందుకు మాట్లాడుకుంటున్నారు? బౌద్ధ మతం గురించి ప్రజలందరూ ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? వీళ్ళని బ్రాహ్మణులు ఆరాధిస్తే ఎక్కడ మాట్లాడుకుంటారంటే, జైన మతంలో విగ్రహారాధన అనేటువంటిది ఉంది, బౌద్ధ మతంలో విగ్రహారాధన అనేటువంటిది ఉంది. ఎక్కడెక్కడైతే సెంట్రల్లీ లొకేటెడ్ ఏరియాస్ ఉన్నాయో, నలుగురు ప్రజలు కలిసేటువంటి మార్గాలు ఉన్నాయో, ఆ మార్గాల్లో వెళ్ళి ప్రజలందరూ గుమిగూడేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అవే ఆ విగ్రహాల యొక్క ప్రతిష్టాపన జరిగిన తర్వాత. అంటే జైన మతం దగ్గర ఉన్నటువంటి విగ్రహం ఉంటే ప్రజలు అక్కడికి వెళ్ళి కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకొని ఆ విగ్రహం గురించి చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి బ్రాహ్మణులు కూడా విగ్రహారాధన అనేటువంటి కార్యక్రమాన్ని చేసి ఆ విగ్రహానికి, జైన మతంలో బౌద్ధ మతంలో ఉన్నటువంటి విగ్రహాలకు ఒక లక్షణం ఏంటంటే అవి ఆరుబయట ప్రదేశంలో ఉంటాయి, ఎలాంటి షెల్టర్ ఉండదు. బ్రాహ్మణులు ఏం చేశారు? ఆ విగ్రహానికి ఒక షెల్టర్, ఒక రూఫ్ని ఇచ్చారు. ఆ రూఫే, దాని యొక్క స్ట్రక్చరే మనకు దేవాలయం అనేటువంటి కాన్సెప్ట్. ఈ రకంగా అంటే బౌద్ధ మత విగ్రహాల నుంచి ఈ మత ఆరాధన, ఇది విగ్రహారాధన అనేటువంటిది వచ్చింది. విగ్రహారాధన నుంచి దేవాలయం అంటే ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు విగ్రహం దగ్గర కూర్చోవాలి. ఆ విగ్రహం దగ్గర ఒక షెల్టర్ వేసినట్టయితే వాన వచ్చినా ఎండ వచ్చినా ఎక్కడొచ్చినా కూడా షెల్టర్ దగ్గర కూర్చొని మన మతం గురించి మాట్లాడకుండా దానికి స్కోప్ ఉంటుందని చెప్పి దేవాలయం అలా వచ్చినవే. మీకు భారతదేశంలో మత ఆవిర్భావం, వ్యాప్తి, విశ్వాసాలు కాలక్రమేణా ఎలా వచ్చిందనే దాని గురించి కొంతవరకు మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో పూర్తిగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్, చాలా బాగా వివరించారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్లో చూడొచ్చు. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.